గుంటూరు జిల్లా కొల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం మామిళ్లపల్లిలో జరిగినటువంటి రైతు గోడౌన్పై జరిగినటువంటి దాడి గురించి వైసీపీ ఎంపీ గుమ్మా తనుజారాణి అలాగే వైసీపీ నేతలు స్పందించారు. మామిళ్లపల్లి గ్రామంలో రైతులు పండించిన మొక్కజొన్న పంటను నిల్వ చేసుకున్న గోడౌన్పై దాడి జరగడం అన్యాయమంటూ ఖండించారు. రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్నకు 2,400 రూపాయలకు కొనాలంటూ కూడా గుంటూరులో వైసీపీ చేసిన ధర్నాకు విశేష స్పందన వచ్చిందన్నారు. రైతులకు అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు వైసీపీ నేతలు. మొక్కజొన్న రైతుల ఉద్యమం గురించి ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. మరి ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రధానమైనటువంటి కారణంగా మారడానికి ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించిందో ప్రభుత్వం 2,400 రూపాయలకు మొక్కజొన్నలు కొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరులో ధర్నా చేయడం, దానికి భారీగా విశేష స్పందన రావడంతో స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర అతనే ఒక మొక్కజొన్నల దళారి. ఎందుకంటే అతనికి ఉన్నటువంటి సంగం డైరీకి అనుసంధానంగా ఉన్నటువంటి కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్లో పశుదాణా కోసం లక్షలాది క్వింటాలు కొంటూ ఉన్నాడు. అంతేకాకుండా తాను మద్దతు ధరకు బయట 1,650 రూపాయలకే కొని పక్క రాష్ట్రానికి ఎగుమతులు చేసే ఆంధ్రప్రదేశ్ దళారీలుగా సంఘానికి ఒక మాఫియా గ్యాంగ్ లీడర్గా తయారనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ క్రమంలో 25వ తారీఖు ఏప్రిల్న ధర్నా చేస్తే 5వ తారీఖు మేన ఈ లెటర్ అంటే మరి గత కొన్ని రోజులుగా మరి మావలపల్లి గ్రామంలో మరి రైతులకు మరి మద్దతు ధర లేనందువలన మరి అనేక విధాలుగా వాళ్ళు కష్టాలు పడుతుంటే మేము ఎస్సీ మహిళలమైన మరి మేము పొలాల్లో పనిచేస్తూ ఉంటామండి. మరి అట్లాగనే మేము కూడా మా రైతులు మరి కష్టాల్లో ఉన్నారని మరి మేము వెళ్ళాం. మేము మహిళలని కూడా లేకుండా అతి దారుణంగా అతి కిరాతంగా మళ్ళీ పైపెచ్చు విజువల్స్ ఉన్నాయి సార్. అవి చూస్తే ఎవరికైనా సరే కన్నీటి పర్యంతరం అవ్వాల్సిందే. కానీ ఒకళ్ళ మహిళలను కూడా లేకుండా తాళ్ళు పెట్టి ఉరేసి లాగి కొట్టి ఎట్లా పడితే అట్లా నానా విధాలుగా అసలు బట్టలు ఎటు వెళ్తున్నాయి కూడా తెలియకుండా చేస్తున్నారు పోలీసు వారు. మరి ధూళిపాళ్ల నరేంద్ర గారు ఈ దీక్షలు ఈ ధర్నాలు అంటే సార్ ఒకటి మద్దతు ధర లేనందువల్లగా సార్. మరి ఇప్పుడు ఇదంతా వచ్చింది. మద్దతు ధర ఉంటే మేము వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాల్సిన అవసరం ఉండదు సార్. మరి సాటి ఆడవాళ్ళని కూడా లేకుండా ఒకళ్ళ మహిళా పోలీసులు లేకుండా ఒక మగ పోలీసులను పెట్టి మమ్మల్ని అనేక విధాలుగా నానా విధాలుగా తాళ్ళు పెట్టి లాగేసి చేయాల్సినంత అవసరం ఎవరిచ్చారు సార్? చంద్రబాబు నాయుడు సార్. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా సార్. మరి అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరు మరి మా జగనన్న ఉన్నప్పుడు కూడా ఇలానే పాలించాడా? మా జగనన్న హయాంలో కూడా ఇలానే పాలించాడా సార్? 2,400 మద్దతు ధర ఉన్నప్పుడు మా ఆడవాళ్ళకి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మొత్తం వేశారు. ప్రతి ఒక్క ఆడమనిషి ఎస్సీ ఇక్కడికి విచ్చేసిన ఈ మహిళా రైతులందరూ కూడా సాధారణ రైతులు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు. కానీ మాకు అన్యాయం జరిగింది, మాకు ఎలా అయినా న్యాయం కావాలని చెప్పి ఢిల్లీ వరకు వచ్చారు. ఒక మహిళ తలుచుకుంటేనే ఢిల్లీ వరకు రాగలరంటే అంత ఉన్నత పదవుల్లో ఉన్న హోమ్ మినిస్టర్ అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా తలుచుకుంటే వీళ్ళకి న్యాయం జరగదా అని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. పోలీసులే రౌడీల్లా మారి వీళ్ళ పైకి దౌర్జన్యం చేస్తూ ఉంటే న్యూస్ ఛానల్స్ చూస్తూనే ఉంటారుగా. ముఖ్యమంత్రికి తెలీదా? లేకపోతే హోమ్ మినిస్టర్ గారికి తెలీదా ఇట్లా జరుగుతుందని? ఏమైనా అంటే